ముందుగా దేవుని నామానికి నా వందనాలు తెలియజేస్తున్నాను. అండ్ మీట్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా అండ్ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఆహ్, ఒకవేళ నా వాయిస్ బ్రేక్ అయితే యాజ్ యూజువల్‌గా నాకు త్వరగా ఇంటిమేట్ చేయడానికి ట్రై చేయండి. సో, ముందుగా ఒక చిన్న ప్రేయర్‌తో స్టార్ట్ చేసుకుందాం. సర్వశక్తిమంతుడా దేవా తండ్రి నీకు వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రములు యేసయ్య. తండ్రి ఆనాటి భక్తుల జీవితంలో ప్రభా, తండ్రి వాళ్ళ జీవితాన్ని తండ్రి నువ్వు మాకు రాయించి పరిశుద్ధ గ్రంథంగా మార్చావు. తండ్రి బైబిల్ అనేది ప్రభు వాళ్ళ కథ మాత్రమే కాదు తండ్రి మా కథను కూడా తండ్రి తండ్రి ప్రతి పరిస్థితుల్లో ప్రభు నువ్వు దాగి ఉంచి మేము నేర్చుకోవాలనుకున్న ప్రతి మర్మంలో ప్రభు నీ యొక్క పరిశుద్ధాత్మని సహాయంతో మేము తెలుసుకొని ముందుకు కొనసాగలాగలు చూడమని ఈ చిన్న ఆశీర్వాదంలో ఈ దయను ఈ కృపను ప్రభు మా జీవితాల్లో ఉంచమని ఈ చిన్న ప్రార్థన చేస్తున్నామని అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమె నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే మేబీ ఈ మెసేజ్‌కి ఎంతమంది రెడీగా ఉన్నారో తెలీదు. లేదంటే ఎంతమంది అర్థం చేసుకునే ఆ మైండ్ సెట్ ఉందో నాకు తెలీదు. కానీ తప్పకనే వివరించాల్సిన కొన్ని పరిస్థితులు బట్టి నేను ఈ అంశం అనేది నేను చూస్ చేసుకున్నాను. ఐ విల్ ట్రై టు బీ విత్ రెస్పెక్ట్ టు ద టైమ్. ఆనాటి కాలంలో అంటే పరిశుద్ధ గ్రంథము అంటే ఆ కథ చెప్పే ఆ టైంలో దేవుడు తన భక్తుల జీవితాన్ని నలగొట్టి, విరగ్గొట్టి తన భక్తుల జీవితంలో కొన్ని అపాయాలను, సమస్యలను సృష్టించి మనకి నేర్పించాలనుకున్నాడు. అంటే వాళ్ళ కథ మాత్రమే కాదు, మన జీవితంలో ఈ కథనంగా కూడా మారాలని చెప్పి ఆ భక్తుల జీవితాన్ని నలగొట్టడం జరిగింది. కానీ నేటి క్రైస్తవ్యం ఏం చేసిందంటే, భక్తుల జీవితంలో ఆ ఒక్క సంఘటనని పట్టుకొని భక్తుల్నే తప్పనడం స్టార్ట్ చేసింది. ఎందుకంటే ఒక వ్యక్తిలో ఒక తప్పుని మనం పట్టుకొని, ఒక తప్పుని మాత్రమే చూసినంత వరకు ఆ వ్యక్తి చేస్తున్న ఏ మంచి పని మనకు అర్థం కాదు. ఒక భక్తుని జీవితంలో ఒక భ్రష్టత్వం కలిగిన ఆ సంఘటనను పట్టుకొని భక్తుడినే భ్రష్టుడు అనే సమయానికి గాని, ఆ తొందరపాటుకి గాని మనం వెళ్తే, దేవుడు ఆ భక్తుని జీవితం ద్వారా మనకేం చెప్పాలనుకున్నాడో ఎప్పటికి మనం అర్థం కాదు. సో, ఆ విధంగా నేను ముగ్గురు భక్తులను ఎన్నుకొని నేను ఎప్పుడూ కనుగొనని లేదంటే మీకు తెలియని లేదా తెలిసి ఉన్నదాన్ని మళ్ళీ తిరిగి వివరించాలనుకుంటున్నాను. ఆల్రెడీ నేను పౌలు గారి చేత ఒక క్లారిఫికేషన్ ఇచ్చాను. అందరూ తప్పుగా అర్థం చేసుకుంటున్న కోణాన్ని మరి ఒక కోణంలో నేను వివరించడం జరిగింది. సో, ఆ విధంగా మోషే అనగానే మీకు మనసులో వచ్చిన ఫస్ట్ వర్డ్ ఏంటి? ఎవరైనా నాకు మైక్ ఆన్ చేసి చెప్పగలరా? మోసెస్ అనగానే మీకు స్ట్రైక్ అయ్యే విషయం ఏంటి? లీడర్. వెరీ గుడ్. ఇంకెవరన్నా? ఇట్స్ ఓకే. ఫైన్. మోసెస్ అని చెప్తున్నారా ఎవరన్నా? వెరీ గుడ్. వెరీ గుడ్. ఇల్లంతటిలో నమ్మకస్తుడు. యెస్. ఇప్పుడు మోసెస్ అనగానే మనకొక మంచి ఒపీనియన్ ఉన్నట్టు కనబడుతుంది కదా! నిజమే. మోషే చాలా, చాలా అంటే చాలా గొప్పవాడు. దేవుడు కూడా సాక్ష్యం ఇవ్వబడినవాడు. సకల విద్యలో ప్రావీణుడు. అపోస్తుల కార్యము 7:22లో ఉంటుంది. మీరు తీయాలనుకున్న రిఫరెన్సెస్ నేను టైమ్ ఇస్తాను. మిగిలిన వాటిని వీలైతే ఫాస్ట్‌గా నోట్ చేసుకోవడానికి ట్రై చేయండి. టైం సరిపోదు. సకల విద్యలో ప్రవీణుడు మోషే అని చెప్పి అపోస్తుల కార్యాలు 7:22లో ఉంటుంది. అవును. ఒక యువరాజుగా పెరిగే పరిస్థితిలో కనిపించింది మోషే. అడాప్ట్ చేసుకున్నారు కాబట్టి. సో, అతనికి అన్ని భోగాలు ఉన్నాయి. అన్ని విషయాల్లోని దిగులేమీ లేదు చిన్నప్పుడు. అయితే ఇప్పుడు మనకి మీట్లో రెస్పాన్స్ వచ్చిందంటే ఇల్లంతటిలో నమ్మకస్తుడు. దేవుడు ఒక వ్యక్తి గురించి సాక్ష్యం ఇస్తున్నాడంటే, ఆ వ్యక్తి ఎంత గొప్పవాడు. తన పరిశుద్ధ గ్రంథంలో ఒక వ్యక్తిని గురించి సాక్ష్యం ఇచ్చాడు. ఏమని? యోబు గారి గురించి ఇచ్చాడు, దావీదు గురించి ఇచ్చాడు. అలా చాలా మంది నుంచి ఇస్తూ ఇక్కడ ఇల్లంతటిలో నమ్మకస్తుడు అని చెప్పి హీబ్రూలో 2-6లో ఉంటుంది. సో, ఏంటంటే చాలా గొప్ప వ్యక్తి, మంచి ప్రవక్త, ఇశ్రాయేలీయులు ఎప్పుడూ కని విని ఎరుగని ప్రవక్త. ఇంకా చెప్పాలంటే దైవ ప్రీతి ఎక్కువ ఇశ్రాయేలు ప్రజలకి మోషే మీద. మోషేని ఏమన్నా అంటే ఎవరు అసలు ఏం ఊరుకోరు. దైవ దూషణంతో సమానంగా చూస్తారు. సో, అందుకే ఇంకా చాలా చాలా స్టోరీ ఉంది. కానీ నేను కొన్ని హైలైట్స్ మీ ముందుంచుతాను. దేవుడిని ముఖాముఖిగా చూసిన ప్రవక్త. దేవుడు సంఖ్యాకాండము 12:8లో ఏమంటాడంటే, అసల మోషే వంటి ప్రవక్త లేడండి. అసల దేవునితో నేను తనతో ముఖాముఖిగా మాట్లాడతాను అని చెప్పి సాక్ష్యమిస్తాడు. ముఖాముఖిగా దేవునితో సహవాసం కన్నా మంచి మాట ఏంటంటే, సమయము దేవునితో ముఖాముఖిగా గడిపిన ప్రవక్త ఎవరు అంటే మోషే కనబడతాడు. అండ్ అలాగే దేవుడు ద్వితీయోపదేశ కాండము 34:10లో ఏం చెప్తాడంటే, అసలు ఇటువంటి ప్రవక్త ఇశ్రాయేలు ప్రజల్లోనే మళ్ళీ ఎక్కడ రైజ్ అయింది లేదు. అంటే దేర్ వాజ్ నో ప్రాఫిట్ లైక్ హిమ్. ఏలియాని చూస్తాం, లేదంటే యెషయాని చూస్తాం, ఇంకా గొప్ప గొప్ప ప్రవక్తలను చూస్తాం. కానీ మోషేతో కంపారబుల్ కాదు అన్న ఒక ప్రస్తావన కనబడుతుంది. అండ్ అలాగే భూమి అంతట్లో కూడా చాలా హంబుల్, చాలా తగ్గించుకునే వ్యక్తి అంట. ఎవరు? మోషే. అంటే సంఖ్యాకాండము 12:3లో ఉంటది. చాలా హంబుల్ పర్సన్ అని చెప్పి. సరే, ఓకే. ఇవన్నీ బాగానే ఉన్నాయి. ఇంకా కొన్ని ఫ్యాక్ట్స్ చూసుకుందాం. అంటే ఎక్స్ట్రార్డినరీగా అనిపించేవి ఏంటంటే,
నిర్గమకాండం 34, 30లో ఏముంటదంటే, సీనాయి పర్వతం మీద మోషే తను గడిపి సమయం దేవునితో ఎక్కువ సమయం గడిపి తిరిగొచ్చేటప్పటికి మొఖం తేజస్సు ఏంటంటే రేడియంట్ అవుతుందంట. తన మొఖం చూసి అందరూ చూడలేకపోయేవారు. ఇంక మనోడు ఏం చేసాడంటే గుడ్డ కప్పుకొని దాక్కునే పరిస్థితొచ్చింది. సో, ఏంటంటే దేవుని శక్తిని రిఫ్లెక్ట్ చేసుకున్న పరిస్థితి. దేవుని శక్తిని క్యారీ చేయగలిగాడు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే 120 సంవత్సరాలు వచ్చినా సరే చెక్కు చెదరని యవ్వనం. ఎందుకంటే సీనాయి పర్వతం ఎక్కి దిగడం, దేవుడు ఇక్కడికి రమ్మంటే రావడం, ఈ కొండ పైకి రా అంటే రావడం, ఇశ్రాయేల్ ప్రజలు 40 సంవత్సరాలు నడిపించడం అంటే సాధారణ విషయం కాదు. 120 సంవత్సరాలొచ్చినా చెక్కు చెదరని యవ్వన స్థితిలో దేవుడు తన శరీరాన్ని ఆశీర్వదించాడు, నిలవబెట్టాడు. అంత శక్తిని క్యారీ చేయగలిగాడు. ఈ మాట ఎక్కడ ఉందంటే ద్వితీయోపదేశకాండం 34:7లో ఉంటది. సో, ఇంక అక్కడే ఇంకా చెప్పాలంటే దేవుడే స్వయంగా మోషేని పాతిపెట్టిన సిట్యుయేషన్ కనబడుతుంది. దేవుడే స్వయంగా పాతిపెట్టాడంట. అండ్ అలాగే సాతానుకి కూడా మోషే బాడీ ఎందుకు అవసరమైంది. ఈ మాట ఎక్కడుంది? యూదా పత్రిక 1:9లో ఉంది. అక్కడ సాతానుకి, మిఖాయిలకి గొడవవుతది. ఇప్పుడు నేనడుగుతాను, సాతానుకి ఎందుకు అంత మోషే మీద ఇంట్రెస్ట్? చనిపోయిన బాడీని ఎందుకు కావాలనుకున్నాడు? లేదంటే అంత శక్తి అంటే దేవుని శక్తినే పెంపొందించుకోబడిన వాడయ్యాడు. దేవుడిని అర్థం చేసుకున్న వాడయ్యాడు. దేవుడు ధర్మశాస్త్రాన్ని మోషే ద్వారా పంపించాలనుకున్నాడు భూమి మీదకి. ఇంత గొప్ప వ్యక్తిగా ఇంకా నేను చెప్పింది చాలా చాలా తక్కువ. ఇంకా మీరు బైబిల్ చదువుతా ఉంటే మోషేకి ఉన్న హైప్ మామూలుగా కాదు. కాబట్టి నేనేం చెప్తున్నానంటే మోషే అంత గొప్పవాడు కదా! ఇప్పుడు నేను ఒక క్వెషన్ అడగబోతున్నాను. ఏంటంటే సంఖ్యాకాండంలో 21 అధ్యాయంలో నన్ను రీసెంట్‌గా ఒక వ్యక్తి వచ్చి అడిగారు. ఏంటంటే, మోషే చాలా గొప్ప వ్యక్తి కదా! ఇంత శక్తి కలిగిన వాడు. దేవుని ఇల్లంతట్లో నమ్మకస్తుడు కదా! మరి 40 సంవత్సరాలు కష్టపడి నడిపించిన ఆ దేశానికి ఎందుకు దేవుడు ఎంట్రీ ఇవ్వలేదు అని అడిగారు. చాలా సింపుల్ క్వెషన్. 40 సంవత్సరాలు దేనికోసమైతే దేవుడు మోషేని ఎన్నుకున్నారో, ఆ 40 సంవత్సరాలు నడిపించే ఆ యొక్క దేశానికి, ప్రామిస్ ల్యాండ్‌కి అడుగు పెట్టనివ్వకుండా దేవుడు ఎందుకు చేశాడు? మనం సంఖ్యాకాండం 20లో చూస్తే మనకి క్లియర్‌గా దేవుడు ఏం చెప్తాడంటే, కేవలం నువ్వు నా మాట వినలేదు కాబట్టి ఆ పని అలా నువ్వు లోపలికి వెళ్ళకూడదని దేవుడు చెప్తాడు. మనం సాదాసీదాగా చదివితే ఏమర్థమవుతదంటే, జస్ట్ అక్కడ మోషే చేసిన పనేంటంటే, ఇశ్రాయేల్ ప్రజలందరూ విసిగిస్తే మంచినీళ్ళు కావాలని దేవుడు మొట్టమొదటిసారి బండను కొట్టమంటాడు, కొడతాడు, అయిపోయిద్ది. రెండోసారి ఇక్కడ మళ్ళీ ఏమవుతదంటే, ఒక రాయితో మాట్లాడమంటే చిరాకులో కొడతాడు. సో, కొట్టినందుకు నువ్వు నా మాట వినలేదు కాబట్టి, నువ్వు ఎంటర్ అవ్వడానికి లేదు అంటాడు. ఇప్పుడు నేను అడిగే క్వెషన్ ఏంటంటే, ఇంత గొప్పవాడు కదండీ! దేవునికి ఇంత న్యాయం చేశాడు. దేవుని కోసం తన జీవితాన్ని పక్కన పెట్టాడు. ఇల్లంతట్లో నమ్మకస్తుడైన వాడు. ఇప్పుడు మాట్లాడమంటే కోపంలో కొట్టాడు. మరి దానికి దేవుడు నిజంగానే అన్ని సంవత్సరాలు కష్టపడిన దానికి అడుగు పెట్టకుండా చేయడం అంటే ఎంత బాధేసుంటది మోషేకి. ఇప్పుడు దేవుడేంటి ఒక మాట మొట్టమొదటిసారి కొట్టమన్నది ఆయనే ఎప్పుడు ఎక్సోడస్‌లో. ఇప్పుడు ఆయనేదో కోపంలో, చిరాకులో బండను కొడితే, "అబ్బా! నువ్వు అలా వీల్లేదు. నువ్వు అడుగు పెట్టడానికి వీల్లేదంటే" అంత ఫేవరెట్ భక్తుడు కదా! ఇల్లంతట్లో నమ్మకస్తుడు. ఇంత శక్తి కలిగిన వాడు. మోషేని ఎందుకు దేవుడు ఆ విధంగా తీర్పు తీర్చాడు? మోషేనే కాదు, అహరోన్‌ని కూడా ముందే చంపేయాల్సొచ్చింది. సరే, ఇంకొక భక్తుని గురించి మాట్లాడుకుందాం. దావీద్ అనగానే అందరికీ గుర్తొచ్చేదేంటి? దావీదు. సారీ, వాయిస్ బ్రేక్ అయింది. వెరీ గుడ్. వెరీ, వెరీ గుడ్. ఇష్టానుసారమైన వాడు. యెస్. దావీదంత నమ్మకస్తుడు. దావీదంత ఇష్టపడిన వాడు దేవుడు నిజంగానే లేడని చెప్తాడు. అలాగే అసలు అటువంటి రాజు ఎక్కడ రాలేదు అని ప్రస్తావన కనబడుతుంది. నిజమే. దావీదు చిన్నప్పటి నుంచి దేవుని భక్తిలో పెరిగినవాడు. చిన్న వయసులోనే ఎన్నో అద్భుత కార్యాలు చేసినవాడు. ఎలుగుబంటిని, సింహాన్ని చేతులతో చంపేసినవాడు. గొలియాతుని చంపినవాడు. యుద్ధంలో ప్రావీణుడు. అండ్ అలాగే 800 మందిని, కొన్ని వందల మందిని యుద్ధంలో ఓడించినవాడు. ఒక రాజ్యాన్ని పరిపాలించినవాడు. దేవుని చిత్తానికి దేవుడు ఏమనుకుంటే అదే చేస్తాడు. చిత్తానుసారుడంట. ఈ మాట మొదటి సమయంలో 13, 14లో ఉంటది. అండ్ అలాగే అపోస్తల కార్యాలు 13, 22లో కూడా ఉంటది. దేవునికి చాలా ఇష్టమైన వాడు. అండ్ అలాగే ఇంకొక మాట ఉంటది. ఏంటంటే, దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చినా దాన్ని అస్సల మీరడంట. దేవుడు ఒక పని చెప్పినా దాన్ని అస్సలు మీరడంట. ఏం చెప్తాడంటే, ఒక్క బత్షెబా ఒక్క సిట్యుయేషన్‌లో తప్ప ఇంకెక్కడ అస్సలు దేవుడి మనసులో ఏముంటదో అదే ఔట్‌పుట్‌గా దావీదు నుంచి వచ్చిద్దంట. అందుకే దేవుడు ముమ్మారు రాజులు యోధా రాజ్యం ఎన్ని సార్లు డిసోబీడియంట్‌గా ఉన్నా దావీదు కోసం వదిలేస్తున్నారు అంటారు గానీ, అంటే దేవుని మనసులో ఏం వచ్చిద్దో అదే దావీదు ఔట్‌పుట్‌గా చూపిస్తాడు. ఇన్‌పుట్ దేవుడి దగ్గర నుంచి వస్తే, ఔట్‌పుట్ దావీదు దగ్గర వస్తది. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఇంత గొప్ప వ్యక్తి కదా! మరి బత్షెబా సమయంలో ఎలా పాపం చేయగలిగాడు? పోనీ చేసింది చాలా చిన్న పనేం కాదు. ఆహ్, ఆహ్, తనని అలా చేర్చుకోవడం అనేది తప్పు. అండ్ అలాగే నరహత్య కూడా చేయించాడు. సో, దావీదు ఒక గొప్ప స్థితిలో ఉండి, దేవుడు ఆశీర్వదించిన స్థితిలో ఉండి, దేవుడు తన ప్రజలను నిలబెడితే అభిషేకం పొందిన వాడై ఈ పని చేయడం ఏదైతే ఈ పని అయితే చేశాడో,
బత్షెబా సమయంలో ఇది చేసిన తర్వాత దేవుడు ఎందుకు అలౌ చేశాడు? లేదంటే ఎందుకు జరిగింది ఆ పని? దావీద్ ఎక్కడ ఫెయిల్ అయ్యాడు? అండ్ అలాగే దేవుడు దాన్ని ఎందుకు తీర్పు తీర్చలేదు? అంటే తీర్పు తీర్చాడు దేవుడు, దానికి తగింది ఇచ్చాడు గానీ, ఇప్పుడు సౌలు చేసింది పెద్ద పాపమా? దావీదు చేసింది పెద్ద పాపమా? అంటే ముమ్మాటికి దావీదు చేసిందే పెద్ద పాపం. కానీ సౌలు చేసింది ఏ విషయంలో అయ్యి అది భ్రష్టత్వంలోకి మారింది. ఇంకా దావీదు చేసి మరి ఏం వెంటనే ప్రికాషన్ తీసుకొని దావీదు ముందుకొచ్చాడు? సో, నేను అడుగుతుందేంటంటే, ఇంత ఇద్దరు గొప్ప వ్యక్తులు గదా! ఇంత గొప్ప వ్యక్తుల జీవితాల్లో ఈ యొక్క చిన్న చిన్న విషయాలు ఎందుకు మనకి అభ్యంతరకరంగా కనబడుతున్నాయి? నేను అందుకే స్టార్టింగ్‌లో ఏం చెప్పానంటే, భక్తుల జీవితాల్లో కొన్నిటిని వాడుకొని, కొన్నిటిని నెరవేర్చుకొని దేవుడు మనకి ఈ రోజు మాట్లాడాలనుకున్నాడు. మనం ఏం చేస్తామంటే, ఈజీగా అనేస్తాం అనమాట. దావీదు అంతున్నాడు గానీ, దావీదే పడిపోయాడు నేను పెద్ద లెక్క అనుకుంటాం. అండ్ అలాగే ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే, మోషే దేవుడి మాట వినలేదు కాబట్టి నేను పెద్ద లెక్క అని అనుకుంటాం. సో, నేనంటే ఇది ఎప్పుడు మనకి అర్థం కాని విషయంలా ఉంటాయి. ఎప్పుడైనా మీరు చదివారో లేదో తెలీదు. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది యూత్ ఓటీ చదవరు. ఓల్డ్ టెస్టమెంట్ చదవరు. ఓల్డ్ టెస్టమెంట్‌లో అర్థాలు తెలీవు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, మోషేని ఎందుకు ఆ విధంగా దేవుడు ఆపేశాడు అని అనుకునే ముందే, మనం నిర్గమకాండం గనక ఎవరైనా చదివుంటే, మూడో అధ్యాయంలో దేవుడు పిలుస్తాడు. బాబు నువ్వే రావాలి, నువ్వే నడిపించాలి. నేను నీకు తోడుగా ఉంటాను. ఇశ్రాయేలు ప్రజల్ని చెరసాలలోంచి నడిపించు అని దేవుడే అడుగుతాడు. బాగానే ఉంటుంది. మరి కొద్ది సమయంలో ఒక 5 రకాల రీజన్స్ చెప్తాడు. నాకు మాట్లాడడం రాదు. నేను చెప్తే ఏం చెప్పాలి? వాళ్ళు అడిగితే ఏం చెప్పాలి? కొన్ని రీజన్స్ చెప్తాడు. దేవుడు అయన్నీ సద్దుమరుగయిన తర్వాత తిరిగి దేవుని పని మీద ఐగుప్తుకి బయలుదేరుతుంటే మధ్యలో యెహోవా ప్రత్యక్షమై చంపజూసాను అని ఉంటది. మూడో అధ్యాయంలో దేవుడు తన పనికై సిద్ధపరుచుకుంటే మరి ఆ తర్వాత అధ్యాయంలో ఎందుకు చంపాలని చూసాడు? ఈ ప్రశ్న మనకి ఎప్పుడో ఆలోచించి ఉండాలి కదా! యెహోవా చంపజూడడం ఏంటి? దేవుడు తన పని మీద ఒక దాసుని ఎన్నుకొని అభిషేకించి పంపుతున్న వ్యక్తిని దేవుడే స్వయంగా చంపాలని చూసాడు. ఆ ప్రశ్న అక్కడే రావాలి. అయితే ఇప్పుడు దాన్ని వివరించే సమయం లేదు కాబట్టి ఇక్కడ నేనేం చెప్తున్నానంటే, మీరు కరెక్ట్‌గా చూస్తే అక్కడ ఒక విషయం జరుగుతది. ఏంటంటే 10లో దేవుడు ఏం చెప్తాడంటే సంఖ్యాకాండము 20వ అధ్యాయం ఒకసారి ఓపెన్ చేయండి. ఇప్పుడు మీరు ఓపెన్ చేయొచ్చు ఆ స్టోరీని. సంఖ్యాకాండము 20వ అధ్యాయం 10వ వచనం చూడండి. అంతకన్నా ముందేం మీరు ఓపెన్ చేయండి. అంతకన్నా ముందేం జరుగుతదంటే, అసలు వాటర్ ఉండవనమాట ఆ ఇశ్రాయేల్ క్యాంప్‌లో. అప్పుడు దేవుడేం చెప్తాడంటే, లేదు లేదు వాళ్ళందరిని గ్యాదర్ చేసి, నేను చెప్పినట్టు చెయ్యి, నేను వాళ్ళకి ప్రూవ్ చేస్తానని చెప్పి చేస్తాడు. సరే ఇట్స్ ఓకే ఫైన్ అని చెప్పేసి దేవుని దగ్గర మొరపెట్టి దేవుడికి సమాధానం ఇచ్చిన తర్వాత 10వ అధ్యాయంలో ఏం చేస్తాడంటే, అహరోను, మోషే కలిపి ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా ఒక బండ ముందు తీసుకొస్తారు. తీసుకొచ్చి అది ఎత్తుగా ఉంటది. బండ ముందు తీసుకొచ్చి మోషే ఏమంటాడంటే, లిసన్ యూర్ రెబెల్స్, మీరు చాలా హలో! ఇప్పుడు ఓకేనా? యామ్ ఐ ఆడిబుల్? హలో! ఓకే. ఒకవేళ బ్రేక్ అయితే ఓకే. థాంక్ యూ. వెంటనే చెప్పండి. సో, ఏంటంటే వెంటనే చెప్పేసి మీరు చాలా మూర్ఖులుగా బిహేవ్ చేస్తున్నారు. మేము మీకు ఈ బండ నుంచి వాటర్ తీసుకురావాలా అని చెప్పి విసుక్కుని ఏం చేస్తాడంటే, వెంటనే కర్ర తీసుకొని రాయిని 2 సార్లు కొడతాడు. 2 సార్లు కొట్టినప్పుడు దేవుడు మాట్లాడమని చెప్తాడు. అయితే కర్రతో కొట్టేసరికి ఏమవుతదంటే, సరే దేవుడి మాట ప్రకారంగా నీళ్లొచ్చేస్తాయి. బండ నుంచి నీళ్లొచ్చేస్తాయి. అండ్ ఇశ్రాయేలు ప్రజలు అండ్ యానిమల్స్ కూడా వాటిని జాగ్రత్తగా తాగేస్తారు. అయితే 12లో దేవుడు ఏం చెప్తాడంటే, మోషేని, అహరోన్ని మాత్రం ఆపి, మీరు నా యందు విశ్వాసం ఉంచలేదు. నా శక్తి కనపరచడానికి ఇశ్రాయేలు ప్రజల ముందు నా యొక్క పరిశుద్ధమైన శక్తిని కనపరచడానికి మీరు ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేదు. అంటే నా యందు విశ్వాసం మీరు కనపరచలేదు. కాబట్టి మీరు ఆ నడిపించాల్సిననుకున్న ప్రామిస్డ్ ల్యాండ్‌కి మీరు అడుగు పెట్టరని ఇద్దరికీ చెప్పేస్తారు. ఇప్పుడు ఆ విషయం అక్కడితో కట్ షాట్ అవుతది. ఇప్పుడు క్వెషన్ ఏంటంటే, అంత గొప్ప సాక్ష్యం పొందాడు కదా! చాలా మోస్ట్ ఫెయిత్‌ఫుల్ అని చెప్పి. ఎందుకంటే హీబ్రూలో హీరోస్ ఆఫ్ ఫెయిత్ కనపడతది. హీబ్రూ‌లకు రాసిన పత్రికలో హీరోస్ ఆఫ్ ఫెయిత్ ఆది నుంచి అంతం వరకు హీరోస్ ఆఫ్ ఫెయిత్‌ని మెన్షన్ చేస్తారు. అందులో మోషేకి ఒక మంచి హైలైట్ ఉంటది. ఇప్పుడు విశ్వాసం లేదని దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. మరి విశ్వాస వీరుల్లో అక్కడ మోషే పేరు ఎందుకుంది? ఇక్కడే పోవాలి కదా! సో, ఇక్కడ ఎందుకు అలా ఆ విధంగా జరిగిందంటే చూడండి, దేవుడు మాట్లాడమని చెప్పాడు. కానీ ఇక్కడ మోషే కర్రతో కొట్టాడు 2 సార్లు. ఇది డైరెక్ట్ దేవుని దగ్గర నుంచి వచ్చిన కమాండ్‌ని అతిక్రమించినట్టు ఫస్ట్ పాయింట్. డైరెక్ట్ కమాండ్ ఫ్రమ్ గాడ్‌ని అతిక్రమించినట్టు అది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, దేవుడు తన శక్తిని బయలుపరచడానికి లేదంటే అప్పటికి ఏమవుతదంటే ఆహ్, ఆహ్, అప్పటికి ముందు ఒక ప్రస్తావన జరుగుతది. ఎందుకంటే ఇశ్రాయేల్ ప్రజలు బాగా హింస పెట్టేసరికి దేవుడు ఒక ఎపిడమిక్‌ని పంపించేస్తాడు. ఒక పాండమిక్‌ని పంపించేటప్పటికి వాళ్ళందరూ పిట్టలు రాలిపోయినట్టు చనిపోతా ఉంటారు. అప్పుడు గబగబా మళ్ళీ అహరోను, మోషే దేవుడిని ప్రార్థన చేసి ధూపమేస్తే మళ్ళీ దేవుడు కనికరిస్తాడు. అంతకన్నా ముందు ఇంకా ముందేమవుతది ఆహ్,
అతని పేరేంటంటే కోరాహు. కోరాహు చేసిన పాపం కనబడుతది. అతను రెబెలియన్ చేసినప్పటికి దేవుడికి చాలా కోపం వచ్చేసి మొత్తం అందరిని చంపేస్తానంటే బాబు మొత్తం అన్ని చంపితే దేవా నీకే డిస్గ్రేస్ అని మళ్ళీ మోషే బతిమాలుకుంటే మళ్ళీ కొంతమందిని శిక్షించడం చూస్తాం. అదేంటి నువ్వు మా కోరాహుని మా బంధువులందరిని చంపేసావని మళ్ళీ మోషే మీద మరుసటి రోజు యుద్ధానికొస్తారు. మళ్ళీ దేవుడు వాళ్ళ మీద కూడా కోపం చూపిస్తాడు. మళ్ళీ మోషే వెళ్లి బతిమాలుకొని అయ్యయ్య అలా చేయకండి అని చెప్తారు. మళ్ళీ నెక్స్ట్ రోజు దేవుడు ఇంకా చెప్పకుండానే మేము యుద్ధం చేసేద్దామని కానానీయుల మీద యుద్ధంకెళ్ళిపోతారు. దేవుడు వద్దురా బాబు అని మొత్తుకున్నా సరే వెళ్ళిపోతారు. అప్పుడు మోషే చెప్తాడు దేవుడికి ఇష్టం లేదని మొత్తుకుంటారు. అయినా సరే వెళ్ళిపోతారు. మళ్ళీ అక్కడ ఆజ్ఞ అతిక్రమించిన మళ్ళీ కొంతమంది చనిపోతారు. అక్కడ ముందు స్టోరీ ఏం జరుగుతాయంటే అప్ అండ్ డౌన్, అప్ అండ్ డౌన్. వాళ్ళు అసలు విధేయతే చూపరు అసల. హింస పెట్టేస్తా ఉంటారు. ప్రతి సంఘటనలోని చిన్న పిల్లలాగా చాలా కఠినమైన పరుచుకొని చాలా రెబెల్స్‌లా తయారవుతూ బిహేవ్ చేస్తారు. ఇంకా ఆ సిట్యుయేషన్‌లో మళ్ళీ నీళ్ళు లేవు అంటే ఇంకా కోపంలో కొడతాడు బండని. సో, ఇంత కోపమున్నా సరే, దేవుడు ఆ ఈవెంట్స్ అన్నిటిని గమనించి, నా శక్తిని బయలుపరచడానికి ఒక ప్రణాళికేసుకున్నాడు నీటిని రప్పించడం ద్వారా. మాట్లాడితే రప్పించాలనుకున్నాడు. కానీ ఇక్కడ మోషే దాన్ని కొట్టడం ద్వారా, ఆ శక్తిని బయలుపరిచే అవకాశం లేదు. అండ్ అలాగే ఒక డైలాగ్ అన్నాడు. ఏంటంటే, "నేను రప్పించాలా ఇప్పుడు నీకు బండలోంచి నీళ్ళు" అంటే ఒకానొక టైంలో కోపంలో ఏం విసిగిపోయిందంటే దేవుడు చెప్పిన కమాండ్‌ని పక్కకయిపోయింది. అండ్ అలాగే ఇంత నా మీద పడుతుంది నేను చేయాలా ఈ పని అన్నట్టుగా తీసుకున్నాడు. సో, ఈ 2 విషయాలు చూసి డైరెక్ట్‌గా దేవుని యందు విశ్వాసము తగ్గింది. తన ప్రణాళికకు తగ్గింది. అండ్ మోర్ ఓవర్ పెద్ద ఇంటర్ప్రిటేషన్ ఏంటంటే దేవుడు నిర్ణయించుకున్నాడు. ఏమని? ఆహ్, కొరింథీయులకు రాసిన పత్రికలో ఆ బండ క్రీస్తే అని చెప్తాడు. అంటే మొట్టమొదటిసారి కొట్టమన్నది మన పాపాల కొరకే యేసుని సిలువ వేసినందుకు. అండ్ రెండోసారి మాట్లాడమన్నది ఆయనకి విజ్ఞాపన చేసి ఆయన యందు విశ్వాసం ఉంచితే మనం రక్షించడానికి. కానీ మోషే రెండోసారి కూడా కొట్టడం వల్ల దేవుడు మనకి ఈ కాలంలో నేర్పించాలనుకుంటున్న పెద్ద ఇంటర్ప్రిటేషన్‌ని కనపరచడానికి ఛాన్స్ దొరకలేదు. సో, ఆ విధానికై మోషేకి న్యాయం అంటే న్యాయమే తీర్పు తీర్చాలి కాబట్టి ఆ విధంగా జరిగింది. దావీదు విషయంలో కూడా న్యాయమే చేయాలి కాబట్టి దావీదు భార్యలు కూడా అదే సిట్యుయేషన్‌లో పడ్డారు. అండ్ దావీదుకు రాజ్యం కూడా టెంపరరీగా తీసుకోబడిపోయింది. అండ్ తనకి తొలిచూలు పుట్టిన బిడ్డ కూడా చనిపోయాడు. దావీదు చేసిన దానికి దేవుడు న్యాయమే చేశాడు. హృదయానుసారుడైనా తప్పలేదు. దేవుడు నీతిని నెరవేర్చడానికి భక్తుల జీవితంలో కొన్ని సాతానికి పర్మిషన్స్ ఇస్తూనే ఉన్నాడు. బెస్ట్ ఎగ్జాంపుల్ మనకు యోబు. అండ్ ఇప్పుడు మూడో భక్తుని గురించి నేను చెప్పాలనుకుంటున్నాను. మూడో భక్తుడు ఎవరంటే సంసోన్. సంసోన్ అనగానే మనకు బాగా గుర్తొచ్చేది ఏంటి చెప్తారా? నేను కంటిన్యూ చేస్తాను. సో, సంసోన్ అనగానే పరాక్రమశాలి, గొప్పవాడు. ఇది మనకి చాలా బాగా పరిచయం అయ్యే ఒక అభిప్రాయం. ఇంకా కొంచెం ముందుకు వెళ్తే చాలామంది సంఘాల్లో ఒక ఏమంటారంటే కాంటెంపరరీ ఒక ఎగ్జాంపుల్‌గా వాడుకుంటారనమాట. భ్రష్టుడని, వ్యభిచారుడని, లేదంటే స్త్రీలోనుడని, ప్రేమించి మోసపోయి దేవుడిని విడిచిపెట్టాడు అని చెప్పి ఒక అభిప్రాయం ఉంటది. ఈ అభిప్రాయం యవనస్తులకు గానీ, పెద్దలకు గానీ, లేదంటే ఇంకెవరికైనా సంసోను క్యారెక్టర్ మీద మీకున్న అభిప్రాయం తప్పనే తప్పు. సంసోను వ్యభిచారి కాదు, స్త్రీలోనుడు కాదు, ప్రేమించి తప్పు చేయడం కాదు, ఫిలిష్తీయులు స్త్రీ ప్రేమించి వివాహం చేసుకోవడం కూడా తప్పనే కాదు. సో, మనకి ఈ అభిప్రాయం ఉంది. ఎందుకు చెప్పాలనుకుంటున్నానంటే, ఇప్పుడు నన్ను చెప్పండి తను నాజీరు చేయబడిన వ్యక్తి. సంఖ్యాకాండము 6 అధ్యాయంలో అటువంటి వ్యక్తులు ఎంత స్ట్రిక్ట్‌గా ఉండాలో ఉంటది. ఇప్పుడు నేను అడుగుతున్నాను, తను ఫిలిష్తీయులను ప్రేమించడమే తప్పైతే 14వ అధ్యాయంలో న్యాయాధిపతులు 14వ అధ్యాయంలో ఫిలిష్తీయులని ఆ అమ్మాయిని చూసి ప్రేమించడమే తప్పైతే, అక్కడే దేవుని శక్తి విడిచి వెళ్ళిపోవాలి కదా! మరి ఎందుకు విడిచి వెళ్ళిపోలేదు? అప్పుడు తల్లిదండ్రులు అడుగుతారనమాట. ఇప్పుడు ప్రేమించిన వ్యక్తి తల్లికి, తండ్రికి చెప్పాడు. అండ్ అక్కడ తల్లిదండ్రులు ఏమంటారంటే, "అదేంటి నువ్వు అన్య స్త్రీని అలా చేసుకుంటున్నావు నువ్వు? అన్య స్త్రీని అలా చేసుకోకూడదు కదా!" అంటే ఇక్కడ కొంతమంది థియలాజికల్ ప్రొఫెసర్స్ ఏం చెప్తారంటే, సంసోను అన్య స్త్రీని వివాహం చేసుకోవడం, అన్య స్త్రీని చూడడమే తప్పు అని ఇక్కడ అంటారు. అయితే 4వ వచనం చెప్తుంది. 4వ వచనంలో ఏం చెప్తుంది? దేవుడే సంసోన్ని ప్రేరేపించినంట. దేనికి? ఫిలిష్తీయుల మీదకి ఛార్జ్ తీసుకోవడానికి అవకాశం కోసం దేవుడే ప్రేరేపించాడంట. మరి దేవుడు ప్రేరేపణ ఇక్కడ ఆ ప్రేమకి, వివాహానికి కారణమైతే, మరి ఇక్కడ సంసోన్ చేసిన తప్పేంటి? అంటే ప్రేమను చూసి లేదంటే ఈ విషయానికి సంసోన్ని భ్రష్టుడిగా పోర్ట్రే చేయడం సరికాదు. అయితే ఇంకొంచెం ముందుకు వెళ్తే సంసోన్నే ఫిలిష్తీయులు మరీ మోసం చేస్తారు. సో, వాళ్ళు పొడుపు కథ విషయంలో గానీ ఏదైనా కోపంతో వెళ్ళిపోతారు. ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే 16వ వచనంలో ఒక వేశ్య ఇంటికి వెళ్ళడం వల్ల సంసోన్ని ఏమని చిత్రీకరిస్తారంటే వ్యభిచారంలోకి వెళ్ళాడు అని చెప్పేసి చిత్రీకరిస్తారు. ఇప్పుడు నేను అడుగుతుంది ఏంటంటే ఒక గ్రంథం ముందు యెహోషువ 2:1లోనేమో వేగు చూడమని పంపిన వేగుల వారు గూఢచారులు మాత్రం రాహాబు ఇంట్లో వెళ్తే అది వ్యభిచారం కాదు. కానీ ఇక్కడ గాజాకు వెళ్ళిన సంసోను మాత్రం వ్యభిచారి ఇంటికి వెళ్ళాడు. ఇక్కడ ఎందుకు వెళ్ళాల్సి వచ్చిందంటే అంతకుముందే సంసోను యుద్ధ పరిస్థితుల్లో ఉంటాడు. చుట్టూరు అందరూ శత్రు దేశాలు ఉంటారు. అండ్ సంసోను ఉన్న ప్రదేశానికి గాజాకి ఎన్ని కిలోమీటర్లు అంటే ఇంచుమించు 50 కిలోమీటర్లు. ఆ కాలంలో నడుచుకుంటూ వెళ్ళి అలిసిపోయి అండ్ శత్రువు ఎక్కడైనా
ఏ ఇంట్లో అన్నా ఆశ్రయం తీసుకుంటే ఖచ్చితంగా అనుమానపడతారు. కానీ అటువంటి పరిస్థితుల్లో ఉంటే ఎవరు అడగడం గాని, చేయడం గాని చెయ్యరు కాబట్టి అక్కడికి తలదాచుకోవడానికి మాత్రమే వెళ్లారు. అయినా కొంతమంది లేదు లేదు తాటి చెట్టు కింద కూర్చొని పాలు తాగితే మాత్రం దాన్నెవరన్నా పాలంటారా? కల్లే కదా అంటారు, అంటారు. నిజమే. ఇప్పుడు రెండో అధ్యాయం మాత్రం రెండో వచనం మాత్రం చూస్తే ఏమంటదంటే, మధ్యరాత్రి వరకు పడుకొని ఉన్నాడంట. న్యాయాధిపతులు 16 రెండో వచనంలో ఏమనుంటదంటే, మధ్యరాత్రి వరకు పండుకొని ఉన్నాడు. అక్కడ రెస్ట్ తీసుకోవడానికి మాత్రమే వెళ్ళాడు. లేదు పాపమే చేశాడు అని అనుకుంటే, మరి దేవుని శక్తి అప్పుడే విడిచిపెట్టి వెళ్ళిపోవాలి కదా! ఇంకా ఎందుకాగింది? ఇకపోతే దెలీలా. దెలీలా విషయంలోకొచ్చినప్పుడు కూడా దెలీలా ఒక ట్రిక్స్టర్ అని, లేదంటే ఆవిడ కావాలనే మోసపూరితమైన, సాతానుపూరితమైన స్త్రీ అని చాలా అభిప్రాయాలున్నాయి. సరే ఆవిడ చేసింది తప్పే గానీ, ఇప్పుడు కొన్ని వచనాలు ముందు కిందకు చూస్తే 3 సార్లు ఎన్నో సార్లు సంసోన్‌ని వేధించి, వేధించి, వేధించిన తర్వాత అప్పుడు ఆవిడ చెప్తది, "నువ్వెందుకు నన్ను ఫూల్ చేస్తున్నావు? ఏదో నువ్వు నిజంగానే నన్ను ప్రేమిస్తున్నట్టు, లేదంటే నిజంగానే నేనంటే ఇష్టం అన్నట్టు చెప్తున్నావు కదా! మరి ఇన్ని సార్లు ఎందుకు నాకు తప్పు చెప్తున్నావు?" అని అడుగుతది. ఇప్పుడు ఆహ్, ఇప్పుడు కండిషన్ ఏంటంటే, ఇక్కడ తెలుగులో అయితే వాడిన పదం సరైనది కాదు గానీ, 4 వచనంలో వాడిన పదం సరైనది కాదు గానీ, గ్రీక్, హీబ్రూలో మాత్రం అది ప్రేమ అనే రాసుంది. ఇప్పుడు దేవుడెక్కడ ప్రేమను తప్పు అని ఎక్కడ చెప్పలేదు. సో, ఇక్కడేంటంటే పోర్ట్రే చేసే విధానం ఎలా ఉందంటే, సంసోను నిజంగానే దెలీలా వలలో పడిపోయాడు. దెలీలా ఫస్ట్ నుంచి మోసం చేయడానికి వచ్చినట్టుంది. దెలీలా ఫస్ట్ నుంచి మోసం చేయడానికే రాలేదు. ఫిలిష్తీయుల బెదిరింపుల వల్ల అలా జరిగింది. వాళ్ళు నిజంగానే నార్మల్‌గానే ఆ సిట్యుయేషన్‌లో వాళ్ళు బానే ఉన్నారు. కానీ దాన్ని ఫిలిష్తీయులు అలా వాడుకున్నారు. కానీ సంసోను భ్రష్టుడు కాదు. కాపోతే ఇక్కడ ఏమైందంటే, సంసోను చేసిన ఏకైక తప్పేంటంటే, దేవుడు ఫిలిష్తీయుల్ని ఎదిరించడానికి, నాశనం చేయడానికి తనకిచ్చిన అభిషేకాన్ని ఆ యొక్క వేధింపుకి భరించలేక గివ్ అప్ చేసేసాడు. లేదంటే ఆ వేధింపుకి గివ్ అప్ అయిపోయే సిట్యుయేషన్‌లో పడ్డాడు. అదొక్కటే సంసోన్ ఫెయిల్యూర్ తప్ప, ఇంక ఎక్కడా కూడా సంసోను తప్పు చేసింది లేదు. ఎందుకంటే వెంటనే సండే స్కూల్ పిల్లలకి గాని, యవ్వనస్తులకు గాని సంసోను అనగానే సంసోన్ వల్ల మీరు తప్పు చేయకూడదు. సంసోన్ వల్ల మీరు స్త్రీలోనుడుగా ఉండకూడదు. సంసోన్ వల్ల మీరు ఇలా బలహీనంగా స్త్రీల వెనకాల తిరగకూడదు. సంసోన్ ఎక్కడా స్త్రీల వెనకాల తిరగలేదు. ప్రేమించిన వ్యక్తిని తల్లిదండ్రులు తీసుకొని ఒప్పించాడు. ప్రేమించిన వ్యక్తిని ఫిలిష్తీయులు వేరే వాళ్ళకిచ్చి పెళ్లి చేసేస్తే బాధపడ్డాడు. కోపమొచ్చింది. నేను ఇక్కడ కూడా ప్రేమించాను అనే ఉంది గానీ, 4 వచనంలో తెలుగులో తప్ప. తెలుగు అభిప్రాయ ట్రాన్స్‌లేషన్ జరిగింది గానీ, లిటరల్ ట్రాన్స్‌లేషన్ కాదు. అండ్ గ్రీక్, హీబ్రూలో కూడా ప్రేమించును అని ఉంది గానీ, సంసోన్ ఎక్కడా కూడా తప్పు చేసినట్టు లేదు. హీబ్రూయులకు రాసిన పత్రికలో కూడా 11:23లో కూడా సంసోను నీతి కార్యములు మాత్రమే చేసెను అని ఉంది. అంటే కొత్త నిబంధనలో ఉన్న వాళ్ళకి కూడా సంసోను మీద బ్యాడ్ ఒపీనియన్ లేదు. ఒక్క ఆ గివ్ అప్ చేసేయడం తప్ప ఇంక ఎక్కడ సంసోను మీద కొత్త నిబంధన కాలంలో ఉన్న వాళ్ళకి కూడా అభిప్రాయం లేదు. మరి సంఘంలోకి ఎక్కడి నుంచి వచ్చింది అభిప్రాయం? ఇటీవలే బైబిల్‌లో ఉన్న చాలా మంది మీద యాకోబు మోసగాడని, రెబెకా పార్షియాలిటీ చూపించే తల్లని, ఇంకా చాలామంది మనుషులు సౌలు కూడా నరకానికే వెళ్తాడని, ఎన్నో భక్తుల మీద అంటే సౌలు భక్తులని కాదు కానీ, ఎంతోమంది బైబిల్ క్యారెక్టర్స్ మీద బైబిలికల్ క్యారెక్టర్స్ యొక్క క్యారెక్టర్‌నే తప్పనే పరిస్థితిలో ఉంది సంఘం. ఇంకా ఈ విషయంగా చూస్తే సంసోను జీవితం నేర్పించే ఎన్నో గొప్ప విషయాలు యవనస్తులకి అర్థం కావు, పెద్దవాళ్ళకి అర్థం కాదు. మన సంఘంలో ఇంకా కొన్ని ఇటువంటి నమ్మకాలుంటాయి. ఆదివారం చదివితే దేవుడు శిక్షిస్తాడని, సబాత్ కాలేజీకి వెళ్ళకూడదని, బ్రష్ చేస్తేనే బైబిల్ చదవాలని, ఇంకా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా ఘోరం. మోడర్న్ పరిసయ్యుల్లా బిహేవ్ చేస్తూ ఉంటారు. ఏ థియలాజికల్‌ని బేస్ చేసుకొని ఈ బోధలన్నీ సంఘంలో ఎలా తిరుగుతున్నాయి? యాకోబు అనగానే మోసగాడు. మన పెద్దలు కూడా సండే స్కూల్‌లో మోసం చేసాడు, మోసం చేశాడు. కానీ యాకోబు మోసం ఎక్కడ చేయలేదు. సో, ఏంటంటే నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, దేవుడు భక్తుల జీవితాన్ని నలగొట్టి, విరగ్గొట్టి మనకి నేర్పించాలని కొన్ని మర్మాలు దాచుంచాడు. అది హృదయానుసారంగా దేవుడి దగ్గర నేర్చుకునే స్వభావం ఉన్న వాళ్ళకి మాత్రమే అర్థమవుతాయి. నువ్వు లిటరల్‌గా చదవాలనుకుంటే, అక్షరార్థంగా మాత్రమే దేవుడిని చదవాలనుకుంటే, దేవుని యొక్క ఆలోచన విధానం గాని, దేవుడు వాళ్ళ ద్వారా నేర్పించాలనుకుంటున్న ఏ విషయము గూడా నీకు అర్థం కాదు. సో, ఈ కాలంలో యవ్వనస్తులు నాకు చెప్తున్నప్పుడు గాని, లేదంటే రకరకాల డినామినేషన్స్‌లో ఉన్న ఫ్రెండ్స్ గాని నాతో మాట్లాడుతున్నప్పుడు, వాళ్ళు చెప్పేవి చాలా చిత్రంగా ఉంటాయన్నమాట. గోరింటాకు పెట్టుకుంటే నువ్వు చర్చికి రాకూడదు అని చెప్పి వాళ్ళని సెపరేట్ చేసే చర్చెస్ ఉన్నాయి ఇప్పుడు. లేదంటే వాళ్ళ థియాలజీ చాలా డిఫరెంట్‌గా ఉంటది. దేన్ని బేస్ చేసుకొని బైబిల్ ఎక్కడా గూడా ఈ ఉద్దేశపూర్వకంగా ఎప్పుడు నేర్పలేదు. ప్రభు ఎప్పుడూ అలా నేర్పించలేదు. కాబట్టి నేనేం చెప్తున్నానంటే యవ్వనస్తులైనా, పెద్దవాళ్ళైనా మీరు నేర్చుకునేటప్పుడు దేవుడు ఏ రకంగా నేర్పించాలి అని అనుకుంటున్నాడని చెప్పి తగ్గింపు స్వభావం అండ్ అలాగే నేర్చుకునే తనంతో చదివినప్పుడు చాలా విషయాలు కొత్తగా తెలుస్తాయి. మనకి చిన్నప్పటి నుంచి సండే స్కూల్ నేర్పించింది దేవుని మీద
ఉత్సాహం దేవుని మీద ఇంట్రెస్ట్ కల్పించి మనల్ని దేవునిలో నాటబడ్డానికి మాత్రమే. దేవునిలో ఇంకా ఎదగాలంటే సండే స్కూల్ బోధన మాత్రమే కాదు. ఇంకా ముందుకు కొనసాగాలి. సో, ఇంత గొప్పగా దేవునితో నడిచిన వాళ్ళు, దేవుని శక్తిలో అనుభూతి చెందిన వాళ్ళు కూడా ఒక్కొక్కసారి దేవుడు వాళ్ళని పడి లేపాడు, పడి లేపాడు, పడి వదిలేయలేదు. పడి లేపాడు. ఎందుకంటే ఆ ద్వారా గూడా నువ్వు నేర్చుకోలేను. ఎందుకంటే ఇఫ్ ఎవ్రీవన్ ఈస్ పర్ఫెక్ట్ బైబిల్‌లో ఉన్న క్యారెక్టర్స్ అన్నీ పర్ఫెక్ట్‌గా ఉన్నాయనుకో, మనం ఇంపర్ఫెక్ట్ అయిపోయినప్పుడు మనకేం చేయాలో తెలీదు. అందుకే కొంతమందిని దేవుడు పైకి పెట్టి, కిందకి పెట్టి వాళ్ళ జీవితాల ద్వారా మనకు నేర్పించాలనుకున్నాడు. మోషేని అంత పెద్ద శిక్ష ఏసినప్పుడు మోషే ఏమి మీరు ఎలాగే చేస్తారు? నేను మీకోసం ఇంత చేశాను. మీరు మాత్రం నన్ను అడుగు పెట్టొద్దంటారా? అని చెప్పి మోషే అలిగి వెళ్ళిపోలేదు. దేవునికి లోబడటం కంటిన్యూ చేశాడు. ద్వితీయోపదేశ కాండం వరకు కంటిన్యూ అయ్యాడు. సంఖ్యాకాండంలో ఆగిపోలేదు. దావీదు వెంటనే పశ్చాత్తాపపడ్డాడు. సౌలు చేయలేనిది దావీదు చేసింది ఏంటి తేడా అంటే, వెంటనే పశ్చాత్తాపపడి ఉపవాసం ఉండి మరి ఆ శిక్షను అంతటిని దేవుని కోసం అనుభవించాడు. మళ్ళీ చిత్తానుసారంగా మారాడు. సంసోన్ చేసింది కూడా అదే. చేసింది తప్పని తెలిసింది. తన శక్తి పోయింది. దేవుని దగ్గర అడిగి పశ్చాత్తాపపడే సిట్యుయేషన్ లేదు. కట్టేశారు 2 స్తంభాలకి. 2 కళ్ళు లేవు. ఒక్కసారి అడిగాడు. చివరిసారిగా ఒక్కసారి శక్తినివ్వండి. మీరు నన్ను దేనికైతే ఎన్నుకున్నారో దాన్ని మొత్తాన్ని నేను నెరవేరుస్తానన్నాడు. ఫస్ట్ నుంచి చంపిన వాళ్ళందరికన్నా ఎక్కువ మందిని చంపేశాడు. అండ్ అలాగే నేను బతికిపోవాలని కోరుకోలేదు. నేను కూడా చచ్చిపోతానని చచ్చిపోయాడు. సో, తనకి తను చేసిన తప్పు అర్థమైంది. కాబట్టి చనిపోతూ నాకన్నా ఇప్పటి వరకు తీసుకెళ్ళని అంత ఎక్కువ శత్రువులందరిని తీసుకెళ్ళిపోతానని చెప్పి శక్తిని కోరాడు. నిజంగానే భ్రష్టుడయ్యి బిలాములాగా అయిపోయి ఉంటే, కోరాహులా అయిపోయి ఉంటే దేవుడు మళ్ళీ రెండోసారి శక్తి ఎందుకు ఇస్తాడు? హెబ్రీయులకు రాసిన పత్రికలో మళ్ళీ ఎందుకు నీతి కార్యాలు నెరవేర్చారని రాస్తాడు. సో, మనం భక్తుడినే తప్పనకూడదు. దాని ద్వారా మనం నేర్చుకున్నవేవో గొప్పగా ఆలోచించాలి. కాబట్టి మనం చేసే ప్రతి పనిలో గూడా దేవుడు సంతోషిస్తాడు. దేవుడు ఏ విధంగా ఆలోచిస్తాడు. ఎప్పుడు పైన కనిపించే కథ మాత్రమే కాకుండా దానిలో ఉన్న దేవుడు మనకి ఏం బోధ చేయాలనుకుంటున్నా ఇంకా మర్మాలను నేర్చుకునే ఆసక్తి కలిగి ఉంటారని, ఇంకా ముందుకు వెళ్తూ ఇంకా మంచి విషయాలు నేర్చుకుంటారని ఆశిస్తూ ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను. థాంక్ యూ సో మచ్.